బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అది కూడా 6 వీక్స్‌లో. 6 వీక్స్‌లో మనం బాడీ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ జేసుకోవాలి, మజిల్ బిల్డ్ చేయడం అయినా, ఫ్యాట్ బర్నింగ్ చేయడం అయినా, లేదంటే లీన్ మజిల్ మాస్ బిల్డ్ చేయడం అన్నా అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని పూర్తిగా చూడండి. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం ఈ 6 వీక్స్‌లో ఎలాంటి వర్కౌట్స్ చేయాలి, వీక్‌కి ఎలాంటి వర్కౌట్స్ చేయాలి, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వీక్ అంతా మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాం. దీనివల్ల ఏమవుద్దంటే మనం కొంచెం స్ట్రెంత్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాము. మన బాడీకి ఇప్పటివరకు అలవాటు లేదు కాబట్టి మన బాడీకి స్ట్రెంత్ అనేది బిల్డ్ చేయడం చాలా అవసరం. ఈ స్ట్రెంత్ ట్రైనింగ్‌లో మనకి ఏమొస్తాయంటే పుల్-అప్స్, పుష్-అప్స్, డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ అండ్ స్క్వాట్స్ ఇవన్నీ మనకి స్ట్రెంత్ ట్రైనింగ్‌లో వస్తాయి. ఇవి మనం వీక్‌కి 3 టైమ్స్ అంటే 3 డేస్ చేస్తామనమాట. వీక్‌కి 3 డేస్ చేస్తాము. మిగతా 2 డేస్ ఏం చేస్తామంటే కార్డియో చేస్తాం. హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ లైక్ జాగింగ్ గాని, రన్నింగ్ గాని, లేదంటే థ్రెడ్‌మిల్ గాని ఇవి చేస్తాం అనమాట. దీంతో పాటు న్యూట్రిషన్ తీసుకోవాలి. మనకి మజిల్ బిల్డ్ చేయాలి అనుకుంటే మీరు సన్నగా ఉంటే మాత్రం క్యాలరీస్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. దానికి మీ బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ టు 1.2 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు తీసుకున్న ఫుడ్‌లో క్యాలరీస్ అనేవి తగ్గించుకుంటూ రావాలి. క్యాలరీస్ తగ్గించుకుంటూ మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మీ బాడీ వెయిట్ ఎంతుంటే అంత ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకున్నది మీరు తినే ఫుడ్‌లో ఉన్న క్యాలరీస్ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావాలి. నెక్స్ట్ రికవరీ. మనం వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్స్‌కి రికవరీ అనేది చాలా అవసరం. సో, ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. ప్రాపర్ స్లీప్ ఇస్తూ మీరు ఈ 3 మెయింటైన్ చేయండి ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ వచ్చేసరికి ఏంటంటే, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ వీక్‌లో 3 డేస్ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసాం. కానీ సెకండ్, ఫోర్త్ మనం ఏం చేస్తామంటే 4 డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాం. 4 డేస్ సేమ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాము. నెక్స్ట్ 1 డే మనం కార్డియో చేస్తాం. హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తాము. సేమ్ న్యూట్రిషన్ కూడా సేమ్ ఫస్ట్ వీక్‌లో ఎలా తీసుకున్నామో సెకండ్ వీక్‌లో కూడా అలాగే తీసుకోండి. ఫోర్త్ వీక్ వచ్చేసరికి ఏంటంటే సేమ్ 4 డేస్‌కి స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాము. కానీ ఈసారి ఏంటంటే మనం వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇంతకుముందు 2 వీక్స్ చేసిన వెయిట్స్ కంటే దీని మీద కొంచెం ఓ 10%, 15% వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకొని వెళ్తాము. లేదంటే సేమ్ వెయిటే కాకపోతే ఏంటంటే రిపిటేషన్స్ పెంచుకుంటూ వెళ్తాము. మజిల్ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళైతే ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్ చేయాలి. అంటే వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే సేమ్ వెయిట్ చేయండి. కాకపోతే ఏంటంటే రిపిటేషన్స్ ఎక్కువ చేయండి. ఎక్కువ చేయడం వల్ల ఏమవుద్దంటే క్యాలరీస్ అనేవి త్వరగా బర్న్ అయ్యి మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ లీన్ మజిల్ మాస్ బిల్డ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వెయిట్స్ అన్ని వేయాలి. ఎక్కువ ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడింగ్ చేయాలి. అంటే మీరు ఇంతకుముందు చేసిన ఫస్ట్ 2 వీక్స్ చేసిన వెయిట్స్ కంటే ఇప్పుడు ఈ వీక్ మనం కొంచెం వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వీక్స్‌కొచ్చేసరికి ఇది మన ఫైనల్ వీక్స్. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వీక్స్ వచ్చేసరికి ఈసారి ఏం చేయాలంటే మనం సూపర్ సెట్స్ చేయాలి. సూపర్ సెట్స్ అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్కౌట్స్ చేయాలి. లేదంటే డ్రాప్ సెట్స్ చేయాలి. అంటే వెయిట్ ఇంక్రీజ్ చేసుకొని వెయిట్ తగ్గించుకుంటూ రావాలన్నమాట. చాలా తక్కువ ఇస్తూ మనం డ్రాప్ సెట్స్ గాని, సూపర్ సెట్స్ గాని చేయాలి. ఇంత ముందు వీక్స్ చేసినట్టే వీక్‌కి 4 టైమ్స్ చేయాలి. అలాగే నెక్స్ట్ 2 డేస్ వచ్చేసరికి మనం కార్డియో చేయాలి. కార్డియో అంటే హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయాలి. దాంతో పాటు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి. ఇక్కడ మీరు ఫిఫ్త్ వీక్ అయిన తర్వాత సిక్స్త్ వీక్ వచ్చేసరికి మీరు రిజల్ట్స్ అనేవి కంపల్సరీ చూస్తారు. మీ బాడీలో చేంజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్ నుంచి సిక్స్త్ వీక్ వరకు మీరు ఒక షెడ్యూల్ అనేది పెట్టుకోండి. కన్సిస్టెన్సీగా వర్కౌట్స్ చేయండి. దాని పాటు ప్రాపర్ న్యూట్రిషన్ అలాగే రెస్ట్ కూడా ఇవ్వండి. ఈ 6 వీక్స్ కూడా మీరు వీక్ ఒకసారి మీరు ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఈ 6 వీక్స్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. అప్పటికి, ఇప్పటికి ఏమన్నా చేంజెస్ వచ్చాయో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 6 వీక్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుద్దంటే ఎవరైతే ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నారో వాళ్ళు 3-5 కేజీస్ ఆఫ్ ఫ్యాట్ లాస్ అవుతారు. అలాగే ఎవరైతే మజిల్ గెయిన్ చేయాలనుకున్నారో వాళ్ళు 1-2 కేజీస్ ఆఫ్ మజిల్ అయితే గెయిన్ చేయగలుగుతారు. అది కూడా మీరు తీసుకున్న క్యాలరీస్, ప్రోటీన్, రెస్ట్, రికవరీ వాటి మీద బేస్ అయ్యి ఉంటది. సో, వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైతే 6 వీక్స్‌లో బాడీ ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నారో మజిల్ గెయిన్ చేయడం గాని, ఫ్యాట్ లాస్ అవ్వడం గాని, లేదంటే లీన్ మజిల్ మాస్ బిల్డ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఫిట్‌నెస్ వీడియోస్, వర్కౌట్ ప్లాన్స్, న్యూట్రిషనల్ టిప్స్, హెల్త్ టిప్స్ కోసం ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.